హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఆనియన్ క్యాబేజ్ పకోడా చేస్తున్నాను. ముందుగా ఒక సగం క్యాబేజ్ని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలను అయితే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక దీంట్లో ఒక 3 స్పూన్స్తో అయితే శనగపిండి వేస్తున్నాను. అదే స్పూన్ తోటి 3/4 స్పూన్తో అయితే బియ్యం పిండి వేస్తున్నాను. రుచికి సరిపడే ఉప్పు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వాము వేసుకున్నాను. చిటికెడు వంట సోడా వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాను. 1 స్పూన్ తోటి ఆయిల్ వేసుకొని బాగా చేతితో పిసుక్కుంటూ ఇలా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి, అలా అని లూజ్గా కలుపుకోకూడదు. కరెక్ట్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కలుపుకోవాలి. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం ఇలా ఫింగర్స్ తోటి కొంచెంగా ఇలా పిండిని ఇలా వేసేసుకుంటూ ఉండాలి. ఇలా పకోడీల్ని ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అయితే స్పూన్ పెట్టి ఏం కలపకండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఒకసారి కిందకి పైకి బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. మనం ఏవైనా డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఆయిల్ అనేది బబుల్స్గా ఫామ్ అవుతాయండి. అవి ఫ్రై అయ్యే కొద్దీ ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇక ఆ టైంలో అయితే ఆ పకోడీల్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక నేను సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నానండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. వీటిని ఎక్కువ కనుక ఫ్రై చేసుకొని తర్వాత తీసుకుంటే కనుక తర్వాత కలర్ మారిపోతాయండి. ఇక కరివేపాకు కూడా గార్నిష్ కోసం ఇలా కొంచెం ఫ్రై చేసి పక్కన తీసేసుకున్నాను. ఇక నేనైతే ఇక డిష్ అవుట్ చేసేసుకున్నానండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.